అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేసేస్తా అనే పొగరు ఒక్కటేశానంటేనా. బంగారి, ప్లీజ్ బంగారి, కొంచెం కేర్ఫుల్గా ఉండవే. సరే బావా. ఏయ్, నువ్వింకా పడుకోలేదా? పడుకునే ఉన్నాను, కానీ మీ ప్రేమ నన్ను నిద్ర లేపేసింది. ఏం ప్రేమ? ఊరికే నటించుకులే బావా. పడుకున్నప్పుడు లవ్, లేవగానే చిరాకా? ఏం గేమ్ ఇది? అలాంటిదేం లేదే, నేనేదో నిద్రమత్తులో మాట్లాడుతున్నాను అంతే. అంటే నాతో మాట్లాడలేదు? లేదు. ప్రేమగా మాట్లాడలేదు? నీతో ఎందుకు ప్రేమగా మాట్లాడతా? మీరు మీ అత్తలాగానే నేను మత్తులో ఉన్నాను, కలలో ఉన్నాను అని చెప్పడం మొదలు పెట్టారా? ఏం చేయగలం? మా అమ్మ కూడా మిమ్మల్ని కొద్ది రోజులు పెంచింది కదా, ఆ కనెక్షన్. అలాగే మాట్లాడతారు. సరే బంగారి, నేను సీరియస్గా క్వశ్చన్ అడుగుతాను, అడిగిన దానికి సీరియస్గా సమాధానం చెప్పు. జయ అత్తని మీ అమ్మ కావాలా మీ ఆయన కావాలా అని అడిగినప్పుడు మీ అమ్మ మీ నాన్ననే కదా చూస్ చేసుకుంది. అవును, దానికేంటి ఇప్పుడు? మా నాన్న తప్పు చేయలేదు అని నాకు బాగా తెలుసు, మరి అలా ఎలా వదిలేస్తారు? సపోజ్ మీ నాన్న తప్పు చేశారు అని నేను ప్రూవ్ చేసి ఇదే ఆప్షన్ ఇస్తే ఏం చేస్తారు? మా నాన్న ఖచ్చితంగా తప్పు చేసుండరు. సపోజ్ నేను తప్పని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? ఒకే ఒక మాటలో సమాధానం చెప్పు. మావయ్యని చంపేంత తప్పు మా నాన్న చేసుంటే మా నాన్నని కాదని నేను నా కుటుంబాన్ని చూస్ చేసుకుంటాను. నేను మాత్రమే కాదు, మా అమ్మ కూడా అదే చూస్ చేసుకుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా నాన్న ప్రాణాలే పోయినా అలాంటి తప్పు మాత్రం చేసుండరు. బంగారి, పక్కన వాళ్ళని వదిలేసి నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు? నేను ప్రాణాలతో ఉండడానికి కారణం ఎవరు? మీ నాన్ననే కదా. బంగారి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు క్లియర్గా అర్థమైంది. అమ్మ తల్లి, నువ్వు మీ నాన్న కూతురివే, నేను ఒప్పుకుంటాను. కానీ అలా అని ఇంతలాగా వెనకేసుకొని రాకూడదు. నాకు మా నాన్నే ముఖ్యం. పిచ్చి బావ, మా నాన్న నా కట్లు విప్పేసి కాపాడారు. కానీ నన్ను మళ్ళీ తీసుకెళ్లి తగలబెట్టాలనుకున్నారే, వాళ్ళ నుంచి నన్ను ఫైట్ చేసి కాపాడింది మీరే కదా. నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం మీరే కదా. ఇలా చూడండి, నాకు అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడడం అంతా తెలీదు. నాకెప్పుడు కూడా మీరే నా ప్రాణం, మీరే అంతా. మా అమ్మ వాళ్ళ ఆయన్ని చూస్ చేసుకుంది, నేను ఎప్పటికీ మిమ్మల్ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అందరికంటే కూడా మీరే ఎక్కువ. ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, ఈ మధ్య మరీ ఓవర్ చేసేస్తుంది. పరిగెత్తండి పరిగెత్తండి, ఎన్ని రోజులు పరిగెడతారో నేను చూస్తాను. అయ్యో బాబోయ్, అయ్యో మై గాడ్, ఏంట్రా బాబు, అప్పుడప్పుడు హార్ట్ బీట్ పెంచేస్తుంది ఏంటి? అయ్యో, కూల్ డౌన్ కూల్ డౌన్. అమ్మో, హగ్ చేసుకుంటుంది, కిస్ చేస్తుంది, అసలు ఏమనుకుంటుంది ఏంటి అర్థం కావట్లా. మామూలుగా ఫ్రెండ్లీగానే కదా ఉంటున్నాను, కానీ తన అప్రోచ్ మాత్రమే వేరేలా ఉందేంటి? అయ్యో, కూల్ 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 కూల్. రే రవి, బీ కేర్లెస్, చిచి బీ కేర్ఫుల్. చెప్పరా రవి. రే, బంగారిని చంపాలనుకున్నది ఎవరో నాకు తెలియాలరా. ఇన్వెస్టిగేట్ చేస్తున్నానరా. రే, కొంచెం తొందరగా కనిపెట్టరా. తన మీద చెయ్యేసేంత ధైర్యం ఎవరికుందో నేను తెలుసుకోవాలరా. వాళ్ళు ఎవరైనా సరే నేను ఊరికే వదిలిపెట్టను. సరేరా, నువ్వు టెన్షన్ పడకు, నేను కనిపెట్టి చెప్తాను. ఓకేరా, బాయ్.
బంగారికి ఆఫీస్లోనూ సమస్య ఉంది, ఇంట్లో మావా రేయ్, ఏంట్రా సడన్ గా భయపడతావు? భయపెట్టానా? ఏరా మావా, మేమంటే పెళ్లి కాని వాళ్ళం, నిద్ర పడ్డాక మేడ మీదకి వచ్చాము. ఈ టైంలో నువ్వేం చేస్తున్నావురా మరి ఇక్కడ? అది నేను అది బంగారితో నేను బంగారుతో కదా? బంగారితో ఫైట్ చేశాను రా. బంగారుతో ఫైట్ అంట. ఆ. మరేంట్రా ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, చెప్తే అసలు అర్థమే చేసుకోవట్లేదు. అందుకే బాగా హార్ష్ గా తిట్టేసి వచ్చేసాను రా. బాగా హార్ష్గా తిట్టేసి వచ్చావా? ఆ. బాగా హార్ష్గా తిట్టేసి వచ్చాడంటరా. ఒకటే ఏడుపు మావా, మొహం చూడడానికే సహించలా, అందుకే నేరుగా మేడ మీదకి వచ్చేసా. ఏరా మామ, బంగారి కూడా నేను హార్ష్గా తిట్టేసి ఉంటుంది కదా? అంతేరా, తన గురించి నీకు తెలుసు కదరా. గొడవ అంటే తనే ఫస్ట్ ఉంటుందిరా, ఈక్వల్ గా ఫైట్ చేస్తుందిరా. ఈక్వల్ గానా? నచ్చని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఇదేరా. కరెక్ట్ గా చెప్పావురా, అంతా జాను వల్లే వచ్చింది. ఏంటి బావా సడన్ గా ఝాన్సీ అమ్మ వైపు తిరిగేశారు? ఈ టైంలో వెళ్ళి ఝాన్సీ అమ్మని లేపి న్యాయం అడుగుతారా ఏంటి? ఏరా అడగకూడదా? జాను తలకి గన్ను పెట్టుకుని బెదిరించడం వల్ల నేను పేట్లెక్కి తాళి కట్టాను. అన్ని సమస్యలకి కారణం జాను నేరా. అడగాలి మామ, వదిలిపెట్టకూడదు. కానీ అడిగే ముందు ఈ బుగ్గ మీద లిప్స్టిక్ తూడ్చేసుకొని వెళ్ళు. లిప్స్టిక్ ఎక్కడరా? ఎక్కడెక్కడెక్కడెక్కడరా? అద్దం ఉంటే చూపించేవాడిని నీకు. అయినా ఒకట్రా, ఇలా ఎప్పుడు గొడవ పడే వాళ్ళ నేను ఎప్పుడు చూడలేదురా. ఏంట్రా? ఏం లేదులే. సరే మీరు వెళ్ళండి. ఇంకా ఎక్కడికి వెళ్ళమంటావు? బయటికి కిందకి వెళ్ళండి రా. ఏంట్రా తడబడుతున్నావు? అది మళ్ళీ ఫైట్కి వెళ్ళేదేమైనా ఉందా సార్ తమరు? ఏరా, భార్యను లవ్ చేస్తున్నానది ఎందుకురా సీక్రెట్? మేమైనా తప్పుగా అనుకుంటున్నామా ఏంటి? ఓపెన్ గా చేసి చావు, మమ్మల్ని ఎందుకురా కాల్చుకొని తింటావు? రై కిందకి వెళ్ళండి రా. ఇదిగో చూడు, ఝాన్సీ అమ్మ చేసిన తప్పేంటో తెలుసా? నీకు బంగారికి పెళ్లి జరిపించడం. అవునరా? బంగారు చేసిన తప్పేంటో తెలుసా? నిన్ను తను పెళ్లి చేసుకోవడం. అవును, నేను లేనప్పుడు నా గురించి ఇవన్నీ మాట్లాడుకుంటారా? మాకు ఇంకా వేరే పని ఏముందని ఏ రాజేష్ మాట్లాడుకుంటారా? అదంతా చెప్తే నువ్వు తట్టుకోగలవా చెప్పు. పదరా పద, మేడ మీద కూడా మనకు ప్రశాంతంగా లేదు. బంగారికి వాళ్ళ నాన్న తప్పు చేశాడని తెలిస్తేనే బంగారికి తన నిజస్వరూపం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు బంగారి జాను దగ్గరికి వెళ్ళి నిజం ఒప్పేసుకుంటుంది. మనం కూడా బంగారితో ఉండక్కర్లేదు. ముందు ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే కన్ఫ్యూజన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అన్నా, ఏం చేస్తున్నావన్నా? ఏ వర్షిని, పొద్దు పొద్దున్నే లేచి ఫోన్ చూసుకుంటున్నావు? పో, అన్నయ్యకి మంచి ఏబీసీ జ్యూస్ తీసుకొనిరా.